మన పౌరసత్వం మీద ఇవాళ జరుగుతున్నటువంటి సర్ ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని మీద కాసేపు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సర్ అనేది ఒక ప్రచారం, మనలో చాలామంది నమ్మేటటువంటి, బలంగా నమ్ముతున్నటువంటి, ఇవాళ దీనికి ఉండాల్సినంత ప్రతిఘటన లేకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఓటర్ల జాబితాని ప్రక్షాళన చేసేటటువంటి ప్రక్రియ. ఇందులో నుంచి చనిపోయిన వాళ్ళని, ఇక్కడ లేనటువంటి వాళ్ళని, ఒకే పేరు 10 చోట్ల ఉన్నటువంటివి, బదిలీ అయిపోయినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి చొరబడినటువంటి వాళ్ళు, వీళ్ళని తీసేటటువంటి ప్రక్రియ చాలా నుంచి చేయాల్సినటువంటి ఏ కారణం చేతలో నిర్లక్ష్యం చేయబడింది. అంచేత మనకి స్వచ్ఛమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకోవడానికి చేపట్టినటువంటి ప్రక్రియ అని ఒక ప్రచారం, బలంగా ప్రచారం. చాలామంది ఇవాళ నమ్ముతూ ఉన్నటువంటి మాట. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమయ్యా చనిపోయిన వాళ్ళని తీసేస్తే, బదిలీ అయిపోయిన వాళ్ళని తీసేస్తే, ఇక్కడ లేనటువంటి వాళ్ళని తీసేస్తే, డూప్లికేట్ ఓటర్లు తీసేస్తే, చొరబాటుదారులు విదేశీయులు తీసేస్తే నేనంత బాధపడతావు, ఎందుకు నీకు అభ్యంతరం అని అడుగుతూ ఉంటాను. అయ్యా, ఒకటి మీకు నేను మనవి చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళని తీసిన, ఇక్కడ లేనటువంటి వాళ్ళని తీసిన, డూప్లికేట్లు తీసిన, చొరబాటుదారులు తీసిన నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను అనుకోను మీలో ఎవ్వరికీ కూడా అభ్యంతరం ఉండదు. నిజానికి చొరబాటుదారులను తీస్తాము, చనిపోయిన వాళ్ళని తీస్తాము, డూప్లికేట్ల వాళ్ళని తీస్తాము, అంతే చేస్తాము అని అంటే నేను కూడా ఈ సర్ ప్రక్రియని అమలు చేసేటటువంటి వారితోటి కలిసి నడిచి ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ తీసేయడానికి, స్వచ్ఛమైనటువంటి ఓటర్ల జాబితాని రూపొందించుకోవడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను. ఇందులో ఏది అన్నమాట. కానీ ఈ పేరు మీద ఏం జరుగుతుంది అనేది ఇవాళ చాలా స్పష్టంగా మన ముందు. ఇప్పుడే బీహార్లో జరిగింది, అస్సాంలో జరిగింది, బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, పాండిచ్చేరిలో జరిగింది, గుజరాత్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఇన్ని చోట్ల జరిగింది, లక్షద్వీప్లో జరిగింది, అండమాన్స్లో జరిగింది. ఏం జరిగింది? తీసేసినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద చాలామంది పరిశోధన చేశారు. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పరిశోధన చేశారు. మనం చర్చలోకి వెళ్ళినప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు ఏంటో కూడా మీకు వివరిస్తాను. నేను ఇప్పటివరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో 6 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. 6 crores. ఇది కనుక ఇలాగే జరిగితే మన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి, దేశం అంతా పూర్తయ్యే నాటికి 16 కోట్ల ఓట్లు తొలగించబడతాయి. మనది చాలా పెద్ద దేశం కాబట్టి, సుమారుగా 150 కోట్ల దేశం కాబట్టి 16 కోట్లు పెద్దగా మనకు ఆనకపోవచ్చు. కానీ 16 కోట్లు అని అంటే ప్రపంచంలో సుమారుగా 80% దేశాల జనాభా 16 కోట్లు కానీ 16 కోట్లు తక్కువ కానీ. అంటే ఈ దేశంలో నుంచి కొన్ని దేశాలని పిక్కిరించి తీసి బయట పారేసినట్టు. ఎవరు వీళ్ళు? ఓట్లు కోల్పోయినటువంటి వారిలో ఎక్కువగా మనకి కనపడేది ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, రోజువారీ కూలీ నాలి చేసుకుని చదువు సంధ్య లేకుండా
కనీసం తమ గొంతు విప్పాలి, నా ఓటు పోయిందే అనేటటువంటి స్పృహ కూడా లేనటువంటి వారు. వీరందరూ ఎక్కువగా మహిళలు. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసినటువంటి వారు, ఈ 5గురిలో ఉన్నటువంటి మహిళలు. వీరు ఎక్కువగా ఓట్లు కోల్పోయినటువంటి వారు. మీరు అడగచ్చు, ఇందులో చనిపోయిన వాళ్ళు ఎవరు లేరా? చొరబాటుదారులు ఎవరు లేరా? డూప్లికేట్ ఏం లేవా? లేని వాళ్ళు లేరా? ఉన్నారు. ఈ లేనివారు, డూప్లికేట్లు, చనిపోయినటువంటి వారు 10 మంది ఉంటే ఆ 10 మందిని మీకు నాకు చూపించి 90 మందిని తీస్తున్నారు. మా అభ్యంతరం వల్ల అదే. నువ్వు వారివేది నేను కాదను, కానీ నువ్వు బీహార్లో చేసేవు, బెంగాల్లో చేసేవు, తమిళనాడులో చేసేవు, ఇన్ని చోట్ల చేసావు కదా. మేము నువ్వు చనిపోయిన వాళ్ళని తీయకుండా చనిపోయారు అని చెప్పి ఆ వంక మీద తీసిన వాళ్ళు ఉంటే చూపిస్తే మానేస్తావా? వారికి ఓటిస్తావా? డూప్లికేట్లు తీస్తున్నావు అన్నావు కాబట్టి నువ్వు ఎస్ఐఆర్ చేసిన తర్వాత, నువ్వు ప్రచురించినటువంటి ఎస్ఐఆర్ అయిన తర్వాత ప్రక్షాళన చేసినటువంటి ఓటర్ల జాబితాలో డూప్లికేట్లు ఉంటే ఆపుతావా? తీస్తావా? ఒప్పుకుంటావా? నువ్వు చొరబాటుదారులు తీసేవు అన్న తర్వాత, నువ్వు ఎస్ఐఆర్ ప్రకటించిన తర్వాత ఎంతమంది చొరబాటుదారులు తీసేవు అని ఇవాటి వరకు ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? ఇదిగో మేము తీసినటువంటి చొరబాటుదారుల సంఖ్య ఇంత, ఈ రాష్ట్రంలో ఇంత, ఈ రాష్ట్రంలో ఇంత, ఈ రాష్ట్రంలో ఇంత అని ఎందుకు నువ్వు ఇవాళ వరకు ప్రకటించలేదు? ఎంచేతంటే నువ్వు చొరబాటుదారులు తీయలేదు, డూప్లికేట్లు తీయలేదు, చనిపోయిన వాళ్ళని తీయలేదు. చనిపోయిన వాళ్ళు అని తీసేశారు మమ్మల్ని అని 15 మంది సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నుంచి, అయ్యా జడ్జి గారు మేము బతికే ఉన్నాము, మేము పోయామని చెప్పి మమ్మల్ని తీశారు అన్న ఉదంతం మీరు పేపర్లో చదివే ఉంటారు. బీహార్లో సుమారుగా 80 కోట్ల ఓట్లు తీసిన తర్వాత, వాళ్ళు అంతిమ జాబితాన్ని ప్రకటించిన తర్వాత ఎంతమంది చొరబాటుదారులు ఇందులో అని అంటే, మొత్తం వాళ్ళు ప్రకటించిన తుది జాబితా 7,42,00,000 అయితే, 7,42,00,000 అయితే, ఆ మొత్తం ప్రక్రియలో చొరబాటుదారులు వీళ్ళు ఉన్నారు అని అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి పేర్ల సంఖ్య 7,42,00,000లో 1,069. ఆ 1,069లో ఎన్నికల సంఘమే ఈ అభ్యంతరాలని మనం పరిశీలించవచ్చు అని నిర్ణయించినటువంటి అభ్యంతరాలు ఆ 1,069లో 390. ఆ 390లో సరిహద్దు దగ్గర సీమాంచల్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి చొరబాటుదారులు వీళ్ళు విదేశీయులు అని వచ్చినటువంటి అభ్యంతరాలలో అక్కడ పరిశీలించవచ్చు అని తేలినటువంటి వాటి సంఖ్య 10. ఆ 10లో వీరు చెప్తున్నటువంటి ముస్లింల సంఖ్య 5. ఆ 5లో 2 వాకప్ చేస్తే మరణించారు. సో వీరు 7,42,00,000 ఓటర్ల జాబితాలో వీరు పట్టుకున్నాము అని చెప్తున్నటువంటి చొరబాటుదారుల సంఖ్య, అనుకునేటువంటి వారి సంఖ్య 2. ఇది వీరు చేస్తున్నటువంటి నిర్వాహం. మీకు ఒక బండ లెక్క చెప్తాను. ప్రతి రాష్ట్రంలోనూ, మన తెలంగాణలో కూడా, తెలంగాణలో ఏంటంటే లేటెస్ట్ కౌంట్ ఇబ్బంది 90 లక్షల ఇవాళ పేపర్లో వచ్చింది. 90 లక్షలు, 94 లక్షలు సార్, హయ్యే
ఇప్పటి వరకు తీసేసినటువంటి వారు తీసేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పేర్ల సంఖ్య తెలంగాణలో 94 లక్షలు, కర్ణాటకలో 1,20,00,000. తీసేసినటువంటి వారి సంఖ్య బీహార్లో 80 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, వెస్ట్ బెంగాల్లో 93 లక్షలు, మధ్యప్రదేశ్లో 44 లక్షలు, రాజస్థాన్లో 45 లక్షలు, గుజరాత్లో 77 లక్షలు. మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతానండి, దేశ జనాభా పెరుగుతోందా తరుగుతోందా? పెరుగుతోందా? దేశ జనాభా పెరుగుతూ ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాల తరగాల? 6 కోట్ల మంది ఎందుకు తరిగారు? ఇదంతా పూర్తయినది 16 కోట్ల మంది ఎందుకు తరుగుతారు? వాయ్? ఇంకొక పండుగ చెప్తాను మీకు. మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని ఒక ప్రాతిపదికగా ఎంపిక చేసుకున్నటువంటి ప్రజాస్వామ్యం. మనకి ఓటు ఉండాలంటే దీని మీద ఆధారపడి ఉంటుందండి ఓటు. మన కులం మీద, మతం మీద, చదువు మీద, డిగ్రీ మీద, ఆస్తి మీద, పన్ను కట్టడం మీద, భాష మీద, ప్రాంతం మీద, దీని మీద ఆధారపడి. మన ఓటు కావాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి? 18 సంవత్సరాలు కదండి. మీకు ఏ రాష్ట్రంలోనైనా, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలోనైనా 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా సంఖ్య ఎంత అనేది చాలా స్పష్టంగా నిర్దిష్టంగా మన దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. అంటే ఒక చోట, ఒక రాష్ట్రంలో 100 మంది 18 సంవత్సరాలు నిండినటువంటి జనాభా ఉంటే ఎంతమంది ఓటర్లు ఉండాలండి? ఎంతమంది ఉండాలి? 100 మంది, అంతే కదా. 99 ఉన్నాయనుకోండి, ఏదో చిన్న పొరపాటు చేశారు, మన గుమస్తా ఏదో పొరపాటు చేశారు అనుకోవచ్చు. 101 ఉందనుకోండి, అలాంటి పొరపాటు ఏదో జరిగింది అనుకోవచ్చు. 130 ఉంటే ఒప్పుకుంటారు లింబాద్రి గారు? ఒప్పుకో. 70 ఉంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. మరి 70 ఉంటుంది ఇక్కడ. అంటే అర్హులైనటువంటి భారతీయులలో సుమారుగా 130 మందో 120 మందో ఒక్కొక్క రాష్ట్రంలో పోటీ, బట్ మొత్తం మీద 130 మంది ఓటుని కోల్పోతున్నారు. వారు ఎవరు? ఇందాక నేను చెప్పాను. ఏం జరుగుతుంది? ఇదంతా ఎందుకు చెప్పానంటే, దీని ప్రభావం మన పౌరసత్వం మీద ఎలా ఉంటుంది? ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత భారతదేశంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం మనుషుల దగ్గర ఓటు ఉంటుంది, మరొక రకం మనుషుల దగ్గర ఓటు ఉండదు. ఒప్పుకుంటారా? ఒక్కసారి ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మనందరం ఒక బస్తీలో, ఒక కాలనీలో ఉంటున్నాం అనుకుందాం కాసేపు. మనందరికీ ఓటు లేదు అనుకుందాం కాసేపు. మనం ఇంతమంది ఉన్నాము, మనంతా ఒక బస్తీలో ఉంటున్నాము, మనలో ఎవ్వరికీ ఓటు లేదు అనుకుందాం కాసేపు. మన బస్తీలోకి ఏ రాజకీయ నాయకుడైనా వస్తాడా? మనకి రోడ్డు వేస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? కరెంట్ ఇస్తారా? బడిస్తారా? హెల్త్ సెంటర్ ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం ఉందా?
ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే మన దగ్గర ఓటు లేదు కాబట్టి మనం ఆ రాజకీయ నాయకుడి గురించో ఆ రాజకీయ నాయకురాల గురించో ఏమనుకుంటున్నామో, వారు మంచి అనుకుంటున్నామో చెడ్డ అనుకుంటున్నామో, వారు బాగా పని చేస్తున్నారు అనుకుంటున్నామో పని చేయలేదు అనుకుంటున్నామో, ఏ రకంగానూ వారికి మన ఆలోచన యొక్క ప్రభావం వారి మీద ఉండదు. వారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం కూడా మన వైపు చూడడానికి వారు సమయాన్ని వెచ్చించరు. అంటే నువ్వు ఉండు ఒక బస్తీలో, కానీ నిన్ను ఈ రాజకీయ వ్యవస్థ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ రకమైనటువంటి హక్కు ఇచ్చేటటువంటి అవసరం లేదు. ఏ రకమైనటువంటి సదుపాయం కలగజేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పడుంటావా పడుండు, కానీ రాజ్యం మీద, దేశం మీద, దేశ వనరుల మీద నీకు ఏ రకమైనటువంటి ఏ విధమైనటువంటి అధికారం కానీ హక్కు కానీ అడిగేటటువంటి అవకాశం కానీ ఉండదు. అలా ఉంటానంటే ఉండు. అంటే దేర్ ఈస్ a person who has a right on the state, there is another person who has absolutely no right on the state. This is the first very important impact of SIR on India's political society. ఇక్కడ ఒక చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వాలంటే ఈ ఎస్ఐఆర్ కానీ ఈ సిటిజన్షిప్ కానీ వీటన్నిటికీ మౌలికంగా ఒక ప్రాతిపదిక ఉంది. ఏమిటి ఆ ప్రాతిపదిక? ఆ ప్రాతిపదిక ఏంటంటే ఒక ప్రశ్నకి సమాధానం. ఆ ప్రశ్న ఏమిటి? ఈ దేశం ఎవరిది? ఈ దేశం ఎవరికి చెందుతుంది? హూ డస్ దిస్ నేషన్ బిలాంగ్ టు? ఇది ఐరోపాలో, అమెరికాలో, ఆఫ్రికాలో, చాలా దేశాల్లో ప్రపంచంలో దీనికి ఒక సమాధానాన్ని వెతుక్కున్నారు. ముఖ్యంగా ఐరోపాల్లో దీన్ని అమలు చేసుకున్నారు. దాట్ ఈస్ కాల్డ్ ఏ నేషన్ స్టేట్. ద స్టేట్ బిలాంగ్స్ టు ద నేషన్. అండ్ హూ ఈస్ ద నేషన్? హూ ఈస్ ద నేషన్? ఎవరు ఈ జాతి? ఎవరు ఈ జాతి? ఈ మతాన్ని అవలంబించేటువంటి వారు, ఈ సంస్కృతిని అవలంబించేటటువంటి వారు, ఈ భాష మాట్లాడేటటువంటి వారు, ఈ సభ్యతలో ఉన్నటువంటి వారు, ఈ రంగులో ఉన్నటువంటి వారు అని వారు నిర్వచించుకుని ఆ సభ్యత, ఆ భాష, ఆ మతం, ఆ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళది ఈ దేశం. మిగతా వాళ్ళు, ఇది కానటువంటి వాళ్ళు ఆ దేశంలో మైనారిటీలు ఉంటే ఉండండి, అయితే పోండి. పంపగలిగితే మంచిదే, పంపలేకపోతే చంపండి, చంపలేకపోతే పంపండి. బయటికి గింటేశారు. జర్మనీలో గింటారు, రువాండాలో గింటారు, అనేక దేశాల్లో గింటారు. ఈ మధ్య నగోర్నో కరబాకులో ఇంకా గింటుతున్నారు. ఆ మధ్య రువాండాలో గింటే నేను చెప్పినట్టు. చంపగలిగితే చంపు, లేదంటే పంపు. పంపగలిగితే పంపు, లేదంటే చంపు. ఇది ప్రాతిపదికగా జాతీయ రాజ్యాలు ఈ ప్రపంచంలో ఉద్భవించాయి. ఆ జాతికి చెందినటువంటి వారు ఉండండి, కానీ మాకు లోబడి ఉండండి, మాలాగా ఉండండి, మేము మిమ్మల్ని సహించేలాగా ఉండండి. మా భాష నేర్చుకోండి, మా సంస్కృతి నేర్చుకోండి, మాలాగా మీరు కూడా ఉంటే మిమ్మల్ని మేము సహించేలాగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఉండండి. మా ఇష్టాయిష్టాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఉండండి అనేది ప్రపంచవ్యాప్తంగా జాతీయ రాజ్యాల ఆవిర్భావంలో మౌలికంగా ప్రాతిపదికగా ఉన్నటువంటి సూత్రం.
That was the basis. Who does this nation belong to? It belongs to this, it belongs to that, it belongs to the language people, it belongs to this religious people, it belongs to that nation people, it belongs to that kind of a people with that kind of a color, etc. etc. ఇక్కడ భారతదేశ విశిష్టత మనం చెప్పుకోవాలి. విశాల భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత వెడుతూ వెడుతూ అనేక చారిత్రక కారణాల వల్ల మతం ప్రాతిపదికగా దీన్ని విభజించి వెళ్ళారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం, జాతీయోద్యమంలో నాయకత్వం వహించినటువంటి వారు భారతదేశం మాత్రం మత ప్రాతిపదిక మీద ఏర్పడేటటువంటి రాజ్యం కాదు, కాకూడదు. ఇది అందరి రాజ్యం, అందరికీ చెందేటటువంటి రాజ్యం. దిస్ కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి అన్నటువంటి దేశం. ఇది ఈ రకమైనటువంటి ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దాదాపుగా 1.5 మంది ఇటు నుంచి అటు, వాటి నుంచి ఇటు విభజన తర్వాత ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆస్తులు, పాస్తులు, వ్యాపారాలు, కర్మాగారాలు వదిలేసుకుని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని తరిమినటువంటి వాళ్ళ మీద ఎంత కక్ష ఉంటుంది? అంత కక్షతోటి అంతమంది కాంతిశీకులు ఢిల్లీలోనూ కలకత్తాలోనూ ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు మన భారత జాతీయ నాయకత్వం అప్పుడే అధికారం చేపట్టిన తర్వాత ఇంకా ఈ దేశం ఒకటిగా ఉంటుందా, మన పరిపాలన చేయగలుగుతామా, ఈ దేశం స్థిరపడుతుందా అని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మన సైనికులు కానీ, సైన్యాధ్యక్షులు కానీ, పోలీసులకు సంబంధించినటువంటి వారు కానీ, గూఢచర్యానికి సంబంధించినటువంటి వారు, వాళ్ళందరూ కూడా మన చేతిలో ఉన్నటువంటి వారు, వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళే. అలాగే ఇంకా బ్రిటిష్ ఇండియాలో చాలా భూభాగం అక్కడ ఉన్నటువంటి రాజుల దగ్గర, ఆస్థానాల దగ్గర ఉన్నాయి. ఇంకా దేశం కూడా పూర్తిగా చేతిలోకి రాలా. అప్పుడు ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే, ఇంకా వారు నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం రాజ్యాంగాన్ని రాస్తున్నాం. రాజ్యాంగాన్ని ఇతర దేశాలు లా కాదు మన రాజ్యాంగం రాసుకున్నది. మనం దాదాపుగా 3 సంవత్సరాలు వాదోపవాదాలు చేసి, చర్చోపచర్చలు చేసి మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం కదా. చాలా దేశాలు ఆఫ్రికాలో కానీ, లాటిన్ అమెరికాలో కానీ, సౌత్ అమెరికాలో కానీ, మరో చోట కానీ అయిన తర్వాత ఇటువంటి న్యాయకోవిధి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సొంతలు అయ్యాం, మాకు రాజ్యాంగం కావాలి, రాసి పెట్టండి అంటే ఆ న్యాయకోవిధి రాసిచ్చారు. మనం అలా చేయాలి, మనం రాజ్యాంగం మనం రాసుకున్నాం. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం చాలామంది రాజ్యాంగ సభలో కూడా సభ్యులు, ముఖ్యమైన సభ్యులు. వారు ఒక రోజులో కొంతసేపు ప్రభుత్వ కార్యకలాపాలు చేసి రాజ్యాంగ సభలోకి మధ్యాహ్నం నుంచి వెళ్ళి అక్కడ చర్చోపచర్చ చేసేటప్పుడు ఇలా వెళ్తున్నారు. ఢిల్లీ వీధుల్లో పెద్ద పెద్ద కాంతిశీల శిబిరాలు మధ్య నుంచి వెళ్తున్నారు. అక్కడి నుంచి తరిమేయబడి పారిపోయి వచ్చినటువంటి వారు, కక్షతో ఉన్నటువంటి వారు, ఈ దేశం మాది, మమ్మల్ని వాళ్ళు తరివేశారు కాబట్టి వాళ్ళని ఈ దేశం నుంచి తరివేయాలి, ఈ దేశం మనకే చెందాలి అని అనుకోవడంలో అందంగా తప్పలేదు కదా, కోరుకోవడంలో తప్పలేదు కదా. అంత ఉద్రేకం ఉన్నటువంటి ఆ సమయంలో ఆ చారిత్రక మలుపులో ఈ జాతీయ నాయకత్వం వెళ్ళి రాజ్యాంగ సభలో కూర్చుని ఈ దేశం అందరిది, కొంతమందిదే కాదు అన్నారండి. అది గొప్ప విషయం. మతానికి, కులానికి, భాషకి, రంగుకి, దేనికి కూడా నిమిత్తం లేకుండా
ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ దేశ పౌరులు, ఈ దేశం అందరికీ చెందుతుంది అన్నటువంటి మొట్టమొదటి దేశం ప్రపంచంలో భారతదేశం. There are no qualifications. Only qualification is you are a resident of this land within the borders. The second qualification to participate in the political process is you are 18 plus, or 21 plus. That's no discrimination. దానికి ఆ రకమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఇవాళ రాజ్యాధికారంలో ఉండి కాదు ఇది అందరిది కాదు, ఇది కొంతమందిదే అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో ఒక రకమైనటువంటి పౌర ప్రక్షాళన, ఓటరు ప్రక్షాళన కాదు, ఓటరు జాబితా ప్రక్షాళన కాదు, జనాభా ప్రక్షాళన చేయడానికి చేస్తున్నటువంటిది మాత్రమే ఎస్ఐఆర్. దీనికి పౌరసత్వం మీద ఏమి ప్రభావం పడుతుంది? యూరోప్లోను, ఆఫ్రికాలో, మరొక చోట నా వాడు కాకపోతే నా మతానికి, నా భాషకి, నా నాగరికతకి, నా సభ్యతకి, నా రంగుకి చెందకపోతే సంపన్న చంపారు, పంపన పంపారు. పౌరసత్వం లేదు. ఇక్కడ మనం చంపలేము, పంపాలి. ఏం చేయాలి? చంపలేకపోతే ఏం చేయాలంటే పౌరుణ్ణి చంపలేకపోతే పౌరసత్వాన్ని చంపు. పౌరసత్వాన్ని చంపడం అంటే ఏం చేయాలి? ఓటుని చంపు. ఓటుని చంపిన తర్వాత మీకు పౌరసత్వానికి అర్థమే లేదు. అంచేత ఎస్ఐఆర్ అంతకుముందు ఎన్ఆర్సి, సిఏఏ చేసినటువంటి పని, చేద్దామనుకున్న పని, ఆ రెండింటి ద్వారా చేద్దామనుకున్నటువంటి పని అప్పుడు సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్, ఎన్ఆర్సి, సిఏఏ, ఈ రెండింటిలో సి ఉంది. సి ఉందనగానే దేశం అంతా తిరగబడింది, ప్రతిఘటించి ఆపించి. ఎస్ఐఆర్లో సి లేదు కదా. అంచేత చాలా సులువుగా, సజావుగా, ఎవరి అభ్యంతరం లేకుండా ఇదంతా కేవలం ఓటు ప్రక్షాళనే అనేటటువంటి విషయం మీద చేస్తున్నటువంటిది. ఇది అక్కడ రక్తపాతంతో కూడినటువంటి నరమేధం ఉంటే ఇక్కడ రక్తపాతరహిత నరమేధం చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యం. పౌరసత్వాన్ని తుదముట్టించడమే ఎస్ఐఆర్ లక్ష్యం. చనిపోయిన వాళ్ళ పేరు మీద, లేని వాళ్ళ పేర్ల మీద, డూప్లికేట్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు, డూప్లికేట్ కానటువంటి వాళ్ళు, బదిలీ కానటువంటి వాళ్ళు, వాళ్ళని, వారికి కిట్టనటువంటి వాళ్ళని ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి పౌరసత్వం నుంచి దూరం చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యం. లేకపోతే జనాభా పెరుగుతున్న దేశంలో 6 కోట్ల మంది, 16 కోట్ల మంది ఓటు హక్కును ఎలా కోల్పోతారు? ఎవరు కోల్పోతున్నారు? వారికి కిట్టని వాళ్ళు కోల్పోతున్నారు. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలది కేవలం ఎన్నికల దృష్టిలో మాత్రమే చూసి, ఇది ఎన్నికలకి ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదు అనే దృష్టిలోనే చూసి, ఇది ఎన్నికలకు వాళ్ళకు ఉపయోగపడట్లేదు, వీళ్ళకు ఉపయోగపడట్లేదు. నేను చాలామంది రాజకీయ నాయకులు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు ఉన్నారు. నేను ఎన్నికలకు ముందు వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటున్నారా ఎస్ఆర్ అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, బాగా చూసుకున్నాం, మా నియోజకవర్గంలో ఓట్లు తీశారు కానీ
నా ఓట్లు పోలేదు, నా ఓట్లు పోలేదు, వాళ్ళ ఓట్లు పోయి ఎవరు అంటే ఒక పౌరుడి ఓటు హక్కు పోయింది. ఆ పౌరుడు నా ఓటర్ అయితే నేను ఇబ్బంది పడాలి, కానీ నా ఓటర్ కాకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనేటటువంటి పరిస్థితులు ఇవాళ మన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంకొక రకం ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే పోయే ఓట్లు నాకు పడేటువంటి ఓట్లు కూడా పోయే, కానీ వాళ్ళు 10,000 తీశారు, నేను గత ఎలక్షన్లో 20,000తో గెలిచిన, ఇంకా 10,000 ఓట్లు గ్యాప్ ఉంది, నాకు ఇంకా బఫర్ ఉందన్నారు. అంటే యూ డోంట్ కేర్ ఇఫ్ అన్ ఎలిజిబుల్ ఓటర్ ఈజ్ డినైడ్ ఎ ఓటింగ్ రైట్. నా ఓటర్ కాకపోతే పర్వాలేదు, నా ఓటర్ అయినా కూడా నాకు గతంలో వచ్చినట్టు మెజారిటీ కన్నా కూడా తక్కువ ఉంటే పర్వాలేదు. 6 కోట్ల మంది, నరసింహరావు గారు, 6 కోట్ల మంది ఈ దేశంలో ఇప్పటికీ ఓట్లు కోల్పోతే వారందరినీ మీరు సంఘాలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కదా, ఇక్కడ 94 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. రేపు పొద్దున 94 లక్షల నుంచి 92, 90, 89, 88 అంటారు. అబ్బా 94 లక్షల నుంచి 88 లక్షలకి వచ్చింది అని సంతోషించేవాడు కొంతమంది ఉంటారు ఈ డిస్కౌంట్ స్టోర్స్ లాగా. అలా ఆ 80 లక్షలను, 85 లక్షలను, 90 లక్షలను మీరు ఒక సంఘంగా, ఒక అసోసియేషన్గా, ఒక యూనియన్గా ఓటు కోల్పోయినటువంటి వారి సంఘాలని ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసి వారందరినీ కాన్ఫెడరేషన్ తోటి ఓటు కోల్పోయినటువంటి భారతీయులు అనేటటువంటిది ఒక ఆల్ ఇండియా అసోసియేషన్ పెట్టి ఈ దేశంలో ఉద్యమిస్తేనే కానీ మన పౌరసత్వాన్ని, మన ఓటు హక్కుని, మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేము. మిగతా విషయాలు చర్చలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.